హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఇంతకుముందు సెషన్లో మనము అయానిక్ బాండ్ గురించి, దాంతోపాటుగా అయానిక్ కాంపౌండ్స్ గురించి, ఈ అయానిక్ కాంపౌండ్స్లో అయాన్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి అన్న వాటి గురించి మనము చాలా క్లియర్గా డిస్కస్ చేసాం. ఈరోజు సెషన్లో మనము కోవలెంట్ బాండ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కోవలెంట్ బాండ్ దాంట్లో ఉన్నటువంటి మొత్తము ఈ కోవలెంట్ బాండ్ అనేది ఎలా ఏర్పడుతుంది, ఆ తర్వాత ఈ కోవలెంట్ బాండ్ ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కోవలెంట్ బాండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెంట్ బై కోవలెంట్ బాండ్. ఈ కోవలెంట్ అంటే ఇప్పుడు మనము ఏదైనా సరే ఇంతకుముందు అయానిక్ బాండ్లో తీసుకుంటే ఒక కాంపౌండ్లో ఉండేటువంటి రెండు యాటమ్స్ కూడా ఆ రెండు యాటమ్స్ మధ్య ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవటం వల్ల అయానిక్ బాండ్ ఏర్పడుతుంది. The bond which forms by transferring of electrons among the atoms in a compound, then we used to call it as that is atomic bond. Then that is we are calling as ionic bond. And what is meant by covalent bond? అండ్ కోవలెంట్ బాండ్ అంటే ఇమీడియట్గా ఎప్పుడైతే కోవలెంట్ బాండ్ వస్తుందో అప్పుడు మీకు షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఒక వర్డ్ గుర్తు రావాలి. వాట్ ఈస్ మెంట్ బై కోవలెంట్ బాండ్? ద బాండ్ విచ్ ఫార్మ్స్ between the two atoms of a compound by sharing the electrons. ఏవైనా సరే రెండు యాటమ్స్ ఒక కాంపౌండ్లో ఉండేటువంటి రెండు యాటమ్స్ మధ్య ఎలక్ట్రాన్స్ కనుక షేర్ అయితే, మ్యూచువల్గా షేర్ అయితే, అప్పుడు ఏర్పడేటువంటి బాండ్నే మనము కోవలెంట్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ కోవలెంట్ బాండ్ మనకి ఒకసారి ది కోవలెంట్ బాండ్లో కూడా మనకి రెండు రకాలుగా రెండు థీరమ్స్ ఉంటాయి. కోవలెంట్ బాండ్, సో దిస్ ఫస్ట్ కోవలెంట్ బాండ్, అండ్ ఈ కోవలెంట్ బాండ్ అనేది మనము ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ థియరీ ద్వారా, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ ఆర్ ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ, దీన్ని రెండు రకాలుగా అనుకోవచ్చు. వాట్ డు వి కాల్ దిస్ ఇస్ కోవలెంట్ బాండ్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ, ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ. మనకి రెండు రకాలుగా ఉంటుంది ఇది. మనం కోవలెంట్ అయానిక్ బాండ్ని మనం ఒకే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అదేంటంటే ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అదే కోవలెంట్ బాండ్ అయితే కనుక మనకి రెండు రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాంట్లో ఏంటంటే రెండు థియరమ్స్ ఉంటాయి మనకి. దాంట్లో మొదటిదేమో ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ, ఆ తర్వాత ఇంకోటి ఉంటుంది వ్యాలెన్సీ బ్యాండ్ థియరీ అని చెప్పేసి, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనము ఈ ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ గురించి డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ అంటే హూ ప్రపోజ్డ్ దిస్ వన్? దిస్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ బై G.N. Lewis అండ్ ఇన్ ద ఏరియా ఆఫ్ 1916. 1916లో G.N. Lewis ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీని ప్రపోజ్ చేశారు. అది ఏంటంటే అది కోవలెంట్ బాండ్. కోవలెంట్ అంటే ఏంటి? యాక్చువల్గా కో అంటే ఈక్వల్, వ్యాలెన్సీ అంటే కనుక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ద ఈక్వల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే మ్యూచువల్గా ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయో అప్పుడు ఏర్పడేటువంటి కాంపౌండ్నే మనము ఒక కోవలెంట్ కాంపౌండ్ అనుకుంటాం. ఆ రెండు యాటమ్స్ మధ్య ఏర్పడేటువంటి బాండ్నే మనము కోవలెంట్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, అల్టిమేట్గా కోవలెంట్ బాండ్ డెఫినేషన్ ఏం తీసుకోవచ్చు మనం? ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ ద యాటమ్స్ ఆఫ్ ఏ కాంపౌండ్ టు గెట్ ఏ న్యూట్రల్ కాంపౌండ్. అంటే రెండు యాటమ్స్ మధ్య ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి షేరింగ్ జరుగుతుందో ఆ రెండింటి యాటమ్స్ మధ్య బాండ్ ఏర్పడుతుంది. ఆ బాండ్ వల్ల ఒక కాంపౌండ్ ఏర్పడుతుంది. ఆ కాంపౌండ్కే న్యూట్రల్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఇక్కడంతా కూడా మన డిస్కషన్ దేన్ని బేస్ చేస్తామంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ బేస్ చేసి చెప్తాం. అందువల్ల దీన్ని ఏమంటారంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ అనొచ్చు, లేకపోతే కనుక ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. మనము వీటిని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా వీటిని చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. ఒక్కసారి మీరు జస్ట్ కొంచెం క్లియర్గా చూడండి, మీకు 100% మీకు మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్గా మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో నౌ లెట్ us take one example. So what example? Bond formation in hydrogen. Bond formation in hydrogen. ఈ హైడ్రోజన్లో బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. హైడ్రోజన్, ఓకేనా? హైడ్రోజన్ని మనము H2 అని చెప్పేసి రాసుకుంటాం. H2 బాండ్ ఫార్మేషన్ ఇన్ హైడ్రోజన్. H2లో బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం.
దానికోసం చాలా ఇప్పుడు మనం చెప్తున్నటువంటి మెథడ్ని అడాప్ట్ చేయాలి మీరు. 4 మార్క్స్ వస్తాయి ఈజీగా. మొట్టమొదట మనకి హైడ్రోజన్. సో హైడ్రోజన్ తీసుకోండి, దాని అటామిక్ నెంబర్ రాయండి 1. ఆ తర్వాత దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. జనరల్గా మనము ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ మనకి ఏమొస్తుంది అంటే కనుక ఇక్కడ మనకి ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దాన్ని 1 అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ మనము ఎలా రాస్తాం? దాంట్లో వ్యాలెన్సీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉంటాయో దాన్నే మనము లూయిస్ డాట్ స్ట్రక్చర్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది, సో ఆ ఎలక్ట్రాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ విధంగా మనకి బేసిక్ స్ట్రక్చర్, ఈ బాండ్ ఫార్మేషన్కి కావాల్సినటువంటి ప్రీ రిక్వైరిటీస్ అంటారు వీటన్నిటిని. ముందు ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాసుకోవాలి. ఇప్పుడు బాండ్ ఫార్మేషన్ అని హెడ్డింగ్ పెట్టాలి. సో ఇక్కడ బాండ్ ఫార్మేషన్ అని హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్, ఏ కాంపౌండ్కి మనము బాండ్ ఫార్మేషన్ రాయాలి? హైడ్రోజన్కి. సో ఆ హైడ్రోజన్ స్ట్రక్చర్ని రాసుకోండి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో ఆ హైడ్రోజన్ని సపరేట్గా రాసుకోండి. జనరల్గా H2 అనేది 2 హైడ్రోజన్ యాటమ్స్తో ఏర్పడుతుంది కాబట్టి సో H + H అని రాసుకున్నాం. ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ హైడ్రోజన్, ఈ హైడ్రోజన్ ఉంది, ఈ హైడ్రోజన్ డాట్ ప్లస్ ఇక్కడ ఈ డాట్ ఇట్లా ప్లేస్ చేయండి. ఆ విధంగా ప్లేస్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ 2 హైడ్రోజన్స్ ఒకదానికొకటి దగ్గరగా వస్తాయో ఈ హైడ్రోజను ఈ డాట్ ఈ హైడ్రోజన్కి ఉన్నటువంటి ఎలక్ట్రాను, ఆ తర్వాత ఇదేమో నెక్స్ట్ హైడ్రోజన్కి ఉన్నటువంటి ఎలక్ట్రాన్, ఆ 2 ఎలక్ట్రాన్స్ వాటి మధ్యలో ఏర్పడతాయి. ఆ తర్వాత ఆ 2 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క యాటమ్ కూడా షేర్ చేసుకుంటుంది. మొట్టమొదట ఈ హైడ్రోజన్ ఏం చేస్తుంది? ఆ 2 ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. సో ఇంతవరకు తీసేయండి. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ హైడ్రోజన్ కింద ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయి? 2 ఎలక్ట్రాన్స్. డ్యూప్లెట్ కన్ఫిగరేషన్. ఏదైనా సరే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లో కనుక వ్యాలెన్సీ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ రావటం ద్వారా అది కనుక స్టేబుల్ అయితే దాన్ని ఏమంటాం మనం? డ్యూప్లెట్ కన్ఫిగరేషన్ అని చెప్పేసి అనుకుంటాం. అన్ని ఎలిమెంట్స్ కూడా 2 కన్ఫిగరేషన్స్ని అచీవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటిని దట్ ఎయిదర్ డ్యూప్లెట్ కన్ఫిగరేషన్ ఆర్ ఆక్టేట్ కన్ఫిగరేషన్. సో ఈ ఆక్టేట్ కన్ఫిగరేషన్ని రాయటం కోసం ఏది ట్రై చేస్తూ ఉంటాయి. డ్యూప్లెట్ అంటే కనుక 2 ఎలక్ట్రాన్స్. డ్యూప్లెట్ ఇట్ టెల్స్ అబౌట్ 2 ఎలక్ట్రాన్స్. ఆక్టేట్ అయితే కనుక దాని వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇక్కడ మనకి చూడండి. సో ఫస్ట్ హైడ్రోజన్ ఏం చేసింది? ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తీసుకుంది. ఆ తర్వాత నెక్స్ట్ హైడ్రోజన్ తీసుకుందాం. నెక్స్ట్ హైడ్రోజన్ తీసుకుంటే ఇప్పుడు ఇట్లా ఇక్కడ చూడండి, మీకు ఈ ఫస్ట్ హైడ్రోజను ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తీసుకుంది. మనం ఇట్లా కవర్ చేద్దాం చూడండి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇట్లా కవర్ చేస్తే ఇక్కడ ఫస్ట్ హైడ్రోజన్ ఏమో అట్లా 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంది. ఇక్కడ చూడండి సెకండ్ హైడ్రోజన్కి కూడా 2 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. అంటే ఇది కూడా డ్యూప్లెట్ కన్ఫిగరేషన్ వచ్చింది. ఫస్ట్ హైడ్రోజన్కి డ్యూప్లెట్ కన్ఫిగరేషన్ వచ్చింది. ఆ తర్వాత సెకండ్ హైడ్రోజన్కి కూడా డ్యూప్లెట్ కన్ఫిగరేషన్ వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఇది స్టేబుల్ అయింది, ఇది స్టేబుల్ అయింది. ఆ 2 కలిసేసి ఒక న్యూట్రల్ కాంపౌండ్ని అవి ఏర్పరుస్తాయి అన్నమాట. ఓకే. ఇక్కడ మళ్ళీ ఇది ఇంతటితో అయిపోలేదు. ఇంకొంచెము ఇట్లా మనం ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని మనం ఇంకా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ షేరింగ్లో అంటే కనుక 2 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ని మనము 1 పెయిర్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎప్పుడైతే 1 పెయిర్ ఉంటుందో అది ఒక సింగిల్ బాండ్ కింద మనము ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకేనా? 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు 1 సింగిల్ బాండ్. ఇట్లా చూడండి, ఇట్లా పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, దిస్ ఈక్వల్ టు సింగిల్ బాండ్. అలా కాకుండా ఇట్లా మనకి 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, దట్ ఈక్వల్ టు డబుల్ బాండ్. ఒకవేళ ఇట్లా కాకుండా మనకి 3 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇట్లా ఉన్నాయి అనుకోండి, ఒక పేరుకేమో 1 బాండ్, రెండో పేరుకేమో 2వ బాండ్, అండ్ మూడో పేరుకేమో 3వ బాండ్. సో మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనము ఏ బాండ్ ఎక్స్ప్రెస్ చేయాలన్నా అంటే ఇక్కడ ఎన్ని పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ఈజీ ఈక్వల్ తీసేస్తాను, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఓకే, మీకు ఇప్పుడు ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. సో 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే సింగిల్ బాండ్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. సింగిల్ బాండ్ H. దీన్ని మనం ఇంకా ఎట్లా రాస్తాం? H2 అని చెప్పేసి రాసుకుంటాం. ఓకేనా? ఈ విధంగా హైడ్రోజన్లో బాండ్ ఫార్మేషన్ అనే విధంగా ఉంటుంది.
హైడ్రోజన్లో బాండ్ ఫార్మేషన్. సో మనము ఇంకా మిగిలిన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మొట్టమొదటి ఏం చేయాలి, మనం మొట్టమొదట మనకి ఇచ్చినటువంటి ఎలిమెంట్ తీసుకోవాలి, అదే కాంపౌండ్ తీసుకోవాలి. కాంపౌండ్లో వచ్చేసి ఒక ఎలిమెంట్ తీసుకుని దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయాలి, అటామిక్ నెంబర్ రాసి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయాలి. ఆ తర్వాత దానికి లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాయాలి. దాంట్లో ఆ ఎలిమెంట్లో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉంటాయో ఆ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని మనం ఇక్కడ రాస్తాం. అప్పుడు ఏమవుతుందంటే దాన్ని మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ యాటంలో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉంటాయో ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని డాట్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తాం. దాన్నే లూయిస్ డాట్ స్ట్రక్చర్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి మనకి కాంపౌండ్ తీసుకుంటాం. ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి కాంపౌండ్ని మనం సెపరేట్ చేసి రాస్తాం. సెపరేట్ చేసి రాసినప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడ లూయిస్ డాట్ స్ట్రక్చర్ని రాసుకుంటాం. ఆ తర్వాత ఆ ఎలక్ట్రాన్స్ని షేర్ చేస్తాం. అప్పుడు అల్టిమేట్గా సింగిల్ బాండ్ అయితే కనుక 1 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ అవుతూ ఉంటే అది సింగిల్ బాండ్ కింద వస్తుంది. అప్పుడు మనం హెచ్ సింగిల్ బాండ్ హెచ్ అని రాస్తాం. దాన్ని అల్టిమేట్గా H2 అని చెప్పేసి రాస్తాం. ఇప్పుడు మనం ఇంకా మిగిలిన ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సో ఇప్పుడు మనకి మిగిలిన ఎగ్జాంపుల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. మిగిలిన ఎగ్జాంపుల్స్ ఎందుకంటే మొత్తము ఇక్కడ మనకి 3 బాండ్స్ వస్తూ ఉంటాయి. సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, ఆ తర్వాత మల్టిపుల్ బాండ్స్ కూడా ఏర్పడతాయి. అవన్నీ కూడా మనకి ఎలా వస్తాయో చూద్దాం. సో ఇప్పుడు మనము హైడ్రోజన్ని డిస్కస్ చేసాం కదా, ఈసారి ఏం చేద్దామంటే ఫ్లోరిన్ని డిస్కస్ చేద్దాం. ఫ్లోరిన్ అంటే F2. ఓకేనా. సో మొట్టమొదట ఏం చేయాలి, ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ తీసుకోండి. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత, 9. దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్, సో దీనికి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషను ఎలా వస్తుంది అంటే కనుక మొట్టమొదటి ఎన్ని ఎలక్ట్రాన్స్ రాయాలి, ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎలా రాయాలనేది మన ప్రీవియస్ టాపిక్స్లో క్లియర్గా డిస్కస్ చేసాం. ఓకే, సో మనకి ఇక్కడ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం రాయాలి, ఇంకా లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాయాలి. లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎప్పుడైతే లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాస్తామో అప్పుడు ఏం రాయాలి, వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఒక పెయిర్ లాగా 2 ఎలక్ట్రాన్స్ని కలిపి ఒక పెయిర్ లాగా పెట్టండి. సో ఒక ఎలక్ట్రాను వ్యాలెన్సీ షెల్లో అన్పెయిర్డ్ అనమాట. అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ అనేది ఇంకోటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ బాండ్ ఫార్మేషన్ అని రాయాలి. ఓకేనా, బాండ్ ఫార్మేషన్. ఈ బాండ్ ఫార్మేషన్ రాసేటప్పుడు ఏం చేయాలంటే మొట్టమొదట మనకి ఈ F2 కదా, F2ని మనం ఎలా రాయొచ్చు, F ప్లస్ F అని రాసుకోవచ్చు కదా. ఎందుకంటే 2 F యాటమ్స్ కలిసి ఒక F2 మాలిక్యూల్ని ఏర్పరుస్తాయి. అందువల్ల ఇక్కడ మనకి F, ఇక్కడ ఫ్లోరిన్లో ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రాన్స్ని ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయండి. ఇక్కడ ఎక్స్ప్రెస్ చేద్దాం. అప్పుడు మొట్టమొదటి ఏమవుతుంది, ఫ్లోరిన్లో ఉన్నటువంటి మొత్తము అన్ని 7 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ ప్లేస్ చేయండి. సో ప్లస్. సో నెక్స్ట్ ఫ్లోరిన్లో కూడా ఉన్న ఎలక్ట్రాన్స్ని ఇట్లా ప్లేస్ చేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ 2 యాటమ్స్ వెన్ దే ఆర్ కమింగ్ సఫిషియెంట్లీ క్లోజ్, ఒక పర్టికులర్ డిస్టెన్స్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ని ఈ విధంగా చేసిన తర్వాత అరేంజ్ చేయండి ఎలక్ట్రాన్స్ని. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఎలక్ట్రాన్, ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్ని యొక్క ఫస్ట్ ఎలక్ట్రాన్, ఆ తర్వాత నెక్స్ట్ ఫ్లోర్ని యొక్క నెక్స్ట్ ఎలక్ట్రాన్. ఈ విధంగా మనం ఎలక్ట్రాన్స్ని ఈ విధంగా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫ్లోరిన్లో మొత్తం మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ పేరు తీసుకుంటే మొట్టమొదట ఈ ఫ్లోర్ని ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అన్ని ఎలక్ట్రాన్స్ని అది తీసుకుంటుంది. మరి ఆ తర్వాత ఏమవుతుంది, ఈ ఫ్లోర్ని ఏం చేస్తుంటే తన దగ్గర ఉన్నటువంటి మిగిలిన ఎలక్ట్రాన్స్ని కూడా తీసుకుంటుంది. సో ఇక్కడ ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమైంది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ని ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. సో ఈ ఫ్లోరిన్కి ఏ కన్ఫిగరేషన్ వస్తుంది, ఇక్కడ మీరు కన్ఫిగరేషన్ రాసుకుంటే దీనికి కన్ఫిగరేషన్ ఏంటి, 2,7. ఇక్కడ కూడా 2,7. ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ ఈ ఫ్లోరిన్లో 2,8 ఉంటుంది, ఈ ఫ్లోరిన్లో కూడా 2,8 ఉంటుంది. అయితే సెపరేట్గా ఉండవు, దేనికి దానికే సెపరేట్గా ఉండవు. ఆ 2 కూడా ఎలా ఉంటాయి, ఆ 2 మధ్య షేరింగ్ జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి దీని 7th ఎలక్ట్రాన్, దీని 7th ఎలక్ట్రాన్ 2 కలిస్తే షేరింగ్ ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోరిన్కి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ ఫస్ట్ ఫ్లోరిన్కి ఆక్టేట్ కన్ఫిగరేషన్ వచ్చింది. ఓకేనా,
ఆక్టేట్ కన్ఫిగరేషన్. సో 8 ఎలక్ట్రాన్స్. సో ఈ ఫ్లోరిన్కి స్టెబిలిటీ వస్తుంది. మరి వాట్ అబౌట్ నెక్స్ట్ వన్ అంటే కనుక మనం దీన్ని తీసుకుంటే ఇక్కడ ఈ సెకండ్ ఫ్లోరిన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయి? సెకండ్ ఫ్లోరిన్లో మొత్తం 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి చూడండి. సో సెకండ్ ఫ్లోరిన్ కూడా ఆక్టేట్ కన్ఫిగరేషన్ వచ్చేసింది, రైట్. సో మళ్ళీ దీనికి కన్ఫిగరేషన్ ఆక్టేట్ కన్ఫిగరేషన్ వచ్చింది, దీనికి ఆక్టేట్ కన్ఫిగరేషన్ వచ్చింది. ఎలా? బై షేరింగ్ ఎలక్ట్రాన్స్. ఆ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవటం వల్ల కన్ఫిగరేషన్ వచ్చింది. ఓకేనా? మరి దీన్ని ఇంకెట్లా రాయొచ్చు అంటే కనుక ఇక్కడ మనం ఏం చేస్తామంటే దాంట్లో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని అలాగే రాసుకుంటాం. వాటి మధ్యటువంటి ఇక్కడ చూడండి ఒక్క నిమిషం, అండ్ ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటాయి నాన్న. ఆ తర్వాత ఇక్కడ మీరు చెప్పండి ఏ బాండ్ వస్తుంది? వెరీ గుడ్. అండ్ ఇక్కడ ఏ బాండ్ వస్తుంది? ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటే కనుక ఏ బాండ్ వస్తుంది? సింగిల్ బాండ్. అండ్ సో మనం ఇక్కడ రాస్తాం ఇట్లా సింగిల్ బాండ్ రాసుకుంటాం. ఓకేనా? సో దీన్ని మనం ఇంకా ఎట్లా రాస్తాం? ఎఫ్ సింగిల్ బాండ్ ఎఫ్. ఎందుకని సింగిల్ బాండ్ రాస్తాం? ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల దాన్ని సింగిల్ బాండ్ అని చెప్పేసి రాసుకుంటాం. అల్టిమేట్గా దీన్ని ఇంకా ఎట్లా రాస్తాం? F2 అని చెప్పేసి రాసుకుంటాం. ఓకేనా? చాలా సింపుల్ ఇది లూయిస్ డాట్ స్ట్రక్చర్ అనేది. ఓకే, రైట్. దీంట్లో మనకి బాండ్ ఫార్మేషన్ ఇన్ ద ఫ్లోరిన్. ఓకే, అర్థమైంది కదా, రైట్. మళ్ళీ ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి నాన్న. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనము ఇంకొక ఎలిమెంట్ దగ్గరికి బాండ్ ఫార్మేషన్ చూద్దాం. నెక్స్ట్ మనము ఈసారి ఏం చేద్దామంటే ఆక్సిజన్లో బాండ్ ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఆక్సిజన్, ద బాండ్ ఫార్మేషన్ ఇన్ ద ఆక్సిజన్. ఆక్సిజన్లో బాండ్ ఫార్మేషన్ ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. బాండ్ ఫార్మేషన్, ఎక్స్ప్లెయిన్ ద బాండ్ ఫార్మేషన్. ఇంతకుముందు ఇక్కడ ఫ్లోరిన్ రాలేదు, సారీ నాన్న, అది ఫ్లోరిన్. ఇక్కడేమో బాండ్ ఫార్మేషన్ ఇన్ ఆక్సిజన్. ఎక్స్ప్లెయిన్ ద బాండ్ ఫార్మేషన్ ఇన్ ద ఆక్సిజన్ అన్నప్పుడు మనం ఎలా రాస్తామో చూద్దాం. సో మొట్టమొదటి ఏం చేయాలనుకున్నాం ఇంతకుముందు ఇచ్చినటువంటి మనకి కాంపౌండ్లో దాంట్లో ఉన్నటువంటి మొట్టమొదటి ఏం చేయాలి? దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్ యొక్క ఆటమ్ యొక్క నెంబర్ రాయాలి. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. ఆ తర్వాత దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయండి. సో దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏమొస్తుంది? ది ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 2,6 వస్తుంది. ఓకేనా? 2,6. ఆ తర్వాత ఏం రాయాలి? దీనికి లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాయాలి. లూయిస్ డాట్ స్ట్రక్చర్. సో ఆక్సిజన్కి లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ రాయాలి? దాంట్లో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయో వాటిని మనం డాట్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడు ఎన్ని డాట్స్ వస్తాయి ఆక్సిజన్కి? ఇక్కడ ఒక పేరు వస్తుంది, ఇక్కడ ఒక పేరు, ఇక్కడేమో ఇంకో పేరు. ఓకేనా? మనకి ఫిషన్ ఉంటుంది, మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎలాగైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇటువైపున ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఇటువైపున ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఎలాగైనా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకి లూయిస్ డాట్ స్ట్రక్చర్ వచ్చింది. అది లూయిస్ డాట్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఇప్పుడు బాండ్ ఫార్మేషన్ రాయాలి. బాండ్ ఫార్మేషన్. ఈ బాండ్ ఫార్మేషన్లో O2 అనేది ఎలా ఏర్పడుతుంది అంటే కనుక O ప్లస్ O దట్ గివ్స్ O2 అవునా? O ప్లస్ O అనేది O2 ఇస్తుంది అనమాట, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మొట్టమొదట ఆక్సిజన్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ని రాద్దాం. ఇక్కడ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రాయండి, ఇక్కడ ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రాయండి, ఇక్కడ ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, దీని కన్ఫిగరేషన్ ఏంటి? 2,6. వ్యాలెన్సీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక ఆక్సిజన్ తీసుకుందాం. ఇక్కడ ఈ ఆక్సిజన్ తీసుకుంటే దీని కన్ఫిగరేషన్ కూడా 2,6 అవుతుంది. ఈ రెండింటిని కూడా దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ ఆక్సిజన్ దగ్గరగా వచ్చినప్పుడు ఇక్కడ ఆక్సిజన్, ఆ తర్వాత ఇక్కడ 2 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆ తర్వాత ఈ ఆక్సిజన్లో ఉన్నటువంటి ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉంటాయి. ఇంకా ఒక పేరు ఉంది కదా, ఆ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ. మీ ఈ న్యూక్లియస్ ఇక్కడ కోవలెంట్ బాండ్లో మొత్తం అంతా కూడా మీరు ఎలక్ట్రాన్స్ని అరేంజ్ ఎలా చేస్తారు అన్న దాని మీదే బాండ్ ఫార్మేషన్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఆఫ్టర్ అరేంజింగ్ ద ఎలక్ట్రాన్స్ వాట్ యూ షుడ్ డూ, ఏం చేయాలి? నెక్స్ట్ షేరింగ్. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తాం? మొట్టమొదట ఈ ఆక్సిజన్ ఏం చేస్తాం? ఫస్ట్ ఆక్సిజన్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది ఫస్ట్ టైం. ఓకే, ఇక్కడ చూడండి షేరింగ్ జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ చూడండి 2 + 4 + 2 8 ఎలక్ట్రాన్స్. అంటే ఈ ఆక్సిజన్కి ఏ కన్ఫిగరేషన్ వచ్చింది? ఆక్టేట్ కన్ఫిగరేషన్ వచ్చింది. 2,8. ఓకేనా? 2,8.
ఓకే, ఆ తర్వాత మరి వాట్ అబౌట్ సెకండ్ ఆక్సిజన్ కూడా షేర్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే సెకండ్ ఆక్సిజన్ కూడా షేర్ చేసుకుంటుందో అప్పుడు ఆ బాండ్ ఫార్మేషన్ అనేది ఆ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరి ఈ సెకండ్ ఆక్సిజన్ కోసం చూసుకుంటే సెకండ్ ఆక్సిజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే కనుక ఇక్కడ చూడండి, ఈ బాండింగ్లో ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్స్, బాండింగ్లో లేని 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవునా, బాండింగ్లో ఉన్న 4 ఎలక్ట్రాన్స్, బాండింగ్లో లేని 4 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ మనకి దీన్ని ఏమంటామంటే ఇక్కడ ఎన్ని పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, ఇక్కడ ఈ ఆక్సిజన్కి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 2,8 వస్తుంది వ్యాలెన్సీ, దీనికి కూడా 2,8 వస్తుంది. ఇండివిజువల్గా రావు, కంబైన్డ్గా వస్తాయి. అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇండివిజువల్గా రావు, కంబైన్డ్గా ఉన్నప్పుడు మాత్రమే. అంటే కంబైనింగ్ అంటే ఏంటి, షేరింగ్ అనమాట. షేరింగ్ జరిగినప్పుడు మాత్రమే రెండింటికి కూడా వ్యాలెన్సీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి, 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో ఆటోమేటిక్గా ఆక్టేట్ కన్ఫిగరేషన్, దెన్ ఇట్ విల్ గివ్స్ ఏ న్యూట్రల్ కాంపౌండ్. ఈ మొత్తం కలిసేసి ఒక న్యూట్రల్ కాంపౌండ్ని ఇస్తాయి అనమాట. సో మళ్ళీ దీన్ని ఇంకా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అంటే కనుక ఈ ఆక్సిజన్లో బాండింగ్లో లేనటువంటి ఎలక్ట్రాన్స్ పేర్స్ రాయండి. ఆ తర్వాత ఇక్కడ కూడా బాండింగ్లో లేని ఎలక్ట్రాన్స్ని రాయండి. ఆ తర్వాత ఇక్కడ ఎన్ని బాండ్స్ ఏర్పడతాయి ఇక్కడ చెప్పగలరా? గుడ్, ఎన్ని బాండ్స్? డబుల్ బాండ్ ఏర్పడుతుంది. ఎందుకని డబుల్ బాండ్? ఒక పేరుకి ఏమో ఒక బాండ్, ఇంకొక పేరుకి ఇంకో బాండ్. అల్టిమేట్గా మనకి ఎన్ని పేర్స్ ఉన్నాయి? 2 పేర్స్ ఉన్నాయి. అందువల్ల మనకి ఏమవుతుంది, డబుల్ బాండ్ అనేది ఏర్పడుతుంది. సో అల్టిమేట్గా మనకి ఇది ఇంకెట్లా ఏర్పడుతుంది అంటే కనుక O2 అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా, మనకి ఇంతకుముందు సింగిల్ బాండ్ దేనికి వచ్చింది మనకి? ఇంతకుముందు సింగిల్ బాండ్ తీసుకుంటే హైడ్రోజన్ సింగిల్ బాండ్ హైడ్రోజన్, ఫ్లోరిన్ సింగిల్ బాండ్ ఫ్లోరిన్, ఆక్సిజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్. ఓకేనా, ఆక్సిజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్. సో మనకి ఈ విధంగా ఆక్సిజన్లో బాండ్ ఫార్మేషన్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మళ్ళీ మనము ఇంకొక కాంపౌండ్ చూద్దాం. ఈసారి మనము ఏ బాండ్ చూడాలి, యాక్చువల్గా ఏ బాండ్ మనము డిస్కస్ చేయాలి అంటే కనుక ఇక్కడ మనము ఏ బాండ్ అంటే నెక్స్ట్ బాండ్ ఫార్మేషన్ ఇన్ ద చాలా ఇంపార్టెంట్, ఇది నైట్రోజన్ అడుగుతారు అనమాట. ఎక్స్ప్లెయిన్ ఎనీ వన్ ఎగ్జాంపుల్ దెన్ దట్ విచ్ గివ్స్ ట్రిపుల్ బాండ్ ఇచ్చేటువంటి ఏదైనా ఒక ఎలిమెంటు బాండ్ ఫార్మేషన్ ఎలా ఏర్పడుతుంది అని ఎగ్జామ్లో అడగవచ్చు. లేకపోతే కనుక ఎక్స్ప్లెయిన్ ద బాండ్ ఫార్మేషన్ ఇన్ నైట్రోజన్ అని చెప్పేసి అనొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనము నైట్రోజన్ చాలా ఇంపార్టెంట్, ఇది నైట్రోజన్. సో N2 అని చెప్పేసి అనుకుంటాం, నైట్రోజన్ N2. సో ఇక్కడ మనకి ఈ నైట్రోజన్లో బాండ్ ఫార్మేషన్ ఎలా ఏర్పడుతుంది? సో మొట్టమొదటి ఏం చేయాలి, నైట్రోజన్ మనకి అటామిక్ నెంబర్ రాసుకోవాలి. నైట్రోజన్ అటామిక్ నెంబరు 7. ఆ తర్వాత దీన్ని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసుకోవాలి. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాస్తున్నప్పుడు మనకి ఎంత వస్తుంది ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అనేది? దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 2,7. సో ఇక్కడ మనకి 2,5 సారీ, అండ్ సెవెన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో బ్యాలెన్స్ ఎలక్ట్రాన్లో 5 ఉంటాయి. ఓకేనా, 2,5. ఓకే, ఆ తర్వాత మనకి ఈ నెక్స్ట్ ఏం రాయాలన్నా లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాయాలి. ఓకేనా, లూయిస్ డాట్ స్ట్రక్చర్. సో లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటే ఎన్ని డాట్స్ రాయాలి అంటే 5 డాట్స్ రాయాలి. ఎందుకని? దాని వ్యాలెన్సీలో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి ఇక్కడ. ఓకే, రైట్. ఇక్కడ మనము కొంచెము డిఫరెంట్గా ఈ అరేంజ్మెంట్ అనేది చూద్దాం. ఎలా వస్తుందంటే ఎలక్ట్రాన్స్ని ఈ విధంగా అరేంజ్ చేయండి. ఎందుకని ఈ విధంగా అరేంజ్ చేయాలి అనేది మీకు ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఎలక్ట్రాన్స్ని మనము ఫ్యూజన్ ఉంది, మనకి ఎలక్ట్రాన్స్ని ఎలాగైనా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకి పర్టికులర్గా జనరల్గా మనం ఏం చేస్తాం, ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనము ఒక పేర్ని ఒక చోట ఇంకో పేర్ని ఇంకో చోట ప్లేస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ని కూడా ఇలా ప్లేస్ చేయొచ్చు. ఎందుకు ప్లేస్ చేయొచ్చు మనం ఇప్పుడే చూద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, లూయిస్ డాట్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి, బాండ్ ఫార్మేషన్ రాయాలి. ఓకేనా, బాండ్ ఫార్మేషన్. ఈ బాండ్ ఫార్మేషన్ రాసేటప్పుడు మొట్టమొదట మనకి బాండ్ ఫార్మేషన్ ఎలా ఏర్పడుతుంది? N2 అనేది ఎలా ఏర్పడింది? N+N దట్ గివ్స్ N2. ఒక N
ఇంకొక నైట్రోజన్ ఇంకో నైట్రోజన్తో కంబైండ్ అయిపోవడం వల్ల ఒక నైట్రోజన్ కాంపౌండ్ వస్తుంది. సో ఇక్కడ మనము ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్ని ఎక్స్ప్రెస్ చేద్దాం. సో మొట్టమొదట నైట్రోజన్, ఇక్కడ ఉన్నటువంటి పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ రాయండి. ఆ తర్వాత మిగిలిన మూడు ఎలక్ట్రాన్స్ని ఇట్లా ప్లేస్ చేయండి. ఆ తర్వాత ఇంకొక నైట్రోజన్ ఏమో ఇట్లా మూడు ఎలక్ట్రాన్స్ని ఇట్లా ప్లేస్ చేయండి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ నైట్రోజను దగ్గరగా వస్తాయో అప్పుడు ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ నైట్రోజన్ ఉంటుంది, దాని ప్రీవియస్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆ తర్వాత ఇక్కడ ఈ నైట్రోజన్లో ఉన్న 3 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ప్లేస్ చేసాం. ఆ తర్వాత నైట్రోజన్ 2 ఎలక్ట్రాన్స్, ఈ నైట్రోజన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకేనా? ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత ఏం చేయాలి, మనకి ఇది ఏంటంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆఫ్టర్ అరేంజింగ్ ద ఎలక్ట్రాన్స్ మనం ఏం చేయాలి, షేరింగ్ ద ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ని మనం షేర్ చేయాలి. ఈ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసేటప్పుడు మొట్టమొదటి నైట్రోజన్ ఏమవుతుంది, ఇక్కడ ఈ ఫస్ట్ నైట్రోజన్ మొత్తం ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ నైట్రోజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ని కౌంట్ చేయండి. ఇటువైపు ఏమో ఒక పేరు ఉంది, అటువైపు ఏమో 3 పేర్స్ ఉన్నాయి. 2 ప్లస్ ఇక్కడ మొత్తం 6, టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, 8 ఎలక్ట్రాన్స్. అండ్ సో ఈ నైట్రోజన్కి ఎన్ని వస్తాయి, కన్ఫిగరేషన్ ఏమొస్తుంది, దీనికైతే కనుక 2,5, ఇక్కడ ఏమొస్తుంది 2,8. చూడండి, ఈ నైట్రోజన్ ఆక్టేట్ కన్ఫిగరేషన్ వచ్చింది, వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంది. సో ఈ నైట్రోజన్కి స్టెబిలిటీ వచ్చింది. ఇంతటితో ఆగుతుందా, లేదు. నెక్స్ట్ నైట్రోజన్ కూడా ఉంది కదా, ఆ నైట్రోజన్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి నైట్రోజన్ ఇట్లా మిగిలిన ఎలక్ట్రాన్స్ని అది కూడా తీసేసుకుంటుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, సెకండ్ నైట్రోజన్ తీసుకుంటే సెకండ్ నైట్రోజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవునా? ఎందుకంటే అక్కడ బాండింగ్లో ఉన్నటువంటి 6 ఎలక్ట్రాన్స్, బాండింగ్లో లేనటువంటి 2 ఎలక్ట్రాన్స్. అవునా? మొత్తం కలిపి మనకి 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అంటే కనుక ఇట్లా నైట్రోజన్, అక్కడ బాండింగ్లో లేని ఎలక్ట్రాన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి, అక్కడ బాండింగ్లో సెకండ్ నైట్రోజన్లో కూడా బాండింగ్లో లోని ఎలక్ట్రాన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకి ఎన్ని బాండ్స్ ఏర్పడతాయో చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఒక పేరు ఉంది, ఒక పేరుకి ఒక బాండ్. ఓకే, రైట్. ఫస్ట్ పేరు రాసాం, ఆ తర్వాత సెకండ్ పేర్, ఆ తర్వాత థర్డ్ పేర్, ఇట్లా 3 పేర్స్ అనేవి మనకి ఈ విధంగా ఏర్పడతాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపేసి మనం ఎలా రాస్తాం, నైట్రోజన్ N2 అని చెప్పేసి రాసుకుంటాం. ఇది బాండ్ ఫార్మేషన్ ఇన్ ద నైట్రోజన్. ఒకసారి మీకేం చెప్తారంటే, ఒక ఎగ్జాంపుల్, ట్రిపుల్ బాండ్తో ఏర్పడేటువంటి ఒక కాంపౌండ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అంటారు. అప్పుడు ఏం చేయాలంటే నైట్రోజన్ తీసుకోవాలి. సో ఇక్కడ మీకు బాగా గుర్తుండాలన్నా అదేంటంటే నైట్రోజన్ సింగిల్ బాండ్ అయితే కనుక H సింగిల్ బాండ్ H హైడ్రోజన్లో, డబుల్ బాండ్ అయితే కనుక ఆక్సిజన్, ట్రిపుల్ బాండ్ అయితే కనుక నైట్రోజన్లో ఏర్పడుతుంది. ఓకేనా? ఇంకా మనకి సో ఇది జాగ్రత్తగా ఇక్కడల్లా నైట్రోజన్కి వచ్చేటప్పటికల్లా మీరు కొంచెం కాన్షియస్గా ఆ ఎలక్ట్రాన్ని ఎట్లా అరేంజ్ చేస్తున్నాం అన్నది చూసుకోవాలి. ఆ ఎలక్ట్రాన్స్ మనం ఎలా అరేంజ్ చేస్తున్నాం చూసుకుంటే అప్పుడు మనకేమవుతుందంటే బాండ్ ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుందో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఆ తర్వాత ఇంకా మనం మిగిలిన ఏం చేద్దామంటే ఇంకా కొన్ని కాంపౌండ్స్ కూడా చూద్దాం. ఇప్పుడు వరకు మనం ఏం చేస్తాం, ఐడెంటికల్ యాటమ్స్. చూడండి, ఇవన్నీ కూడా సేమ్ యాటమ్స్ మధ్య బాండ్ ఏర్పడినప్పుడు ఎలాగుంటుందో చూసాం. ఐడెంటికల్ యాటమ్స్ అంటే హైడ్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, ఆ తర్వాత నైట్రోజన్, రైట్. ఆ ఐడెంటికల్ యాటమ్స్ మీద మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే 2 డిఫరెంట్ యాటమ్స్ మధ్య బాండ్ అనేది ఎలా ఏర్పడుతుందో చూద్దాం. సో ఇన్ మీథేన్, ఇక్కడ ఏంటవి మీథేన్లో బాండ్ అనేది ఎలా ఏర్పడుతుందో చూద్దాం. మీథేన్ ఫార్ములా ఏమొస్తుంది, CH4. సో ఇప్పుడు మనము మీథేన్లో బాండ్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. మీథేన్లో బాండ్ ఫార్మేషన్ దానికోసం మొట్టమొదట ఏం చేయాలి, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుందాం. దాంట్లో ఫస్ట్ ఏంటి కార్బన్ ఏం చేయాలి, అటామిక్ నెంబర్ రాసుకోండి. కార్బన్ అటామిక్ నెంబర్ 6. ఆ తర్వాత దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయండి. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏంటి, 2,4. ఓకేనా, 2,4. ఆ తర్వాత దీని లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాయండి. నేను ఇట్లా ఓకే పూర్తిగా రాస్తాను, మళ్ళీ ఈసీ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ మనం రాయాలి. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాస్తే మనకి ఎలా వస్తుంది, 2,4. ఆ తర్వాత నెక్స్ట్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాద్దాం. ఓకేనా, లూయిస్ డాట్ స్ట్రక్చర్ని రాసినప్పుడు మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, వ్యాలెన్సీలో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
ఆ 4 ఎలక్ట్రాన్స్ని మనము ఎక్స్ప్రెస్ చేద్దాం. ఇట్లా 4 వైపులా పెట్టుకోండి. ఇంతకుముందు ఏం చేసామంటే మనము ప్రతిసారి కూడా ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఒక చోట ప్లేస్ చేసాం. దానికి ఫిషన్ ఉంటుంది. మనకి రిక్వైర్మెంట్ని బట్టేసి మనం పేరు పెట్టుకోవచ్చు. లేకపోతే కనుక నైట్రోజన్లో మనం ఎలా పెట్టాం, 3 ఎలక్ట్రాన్స్ని ఒక చోట ప్లేస్ చేసాం, అవునా. ఇక్కడ ఏం చేద్దామంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ఒక్కో చోట ప్లేస్ చేద్దాం. ఎందుకు అన్నది మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఆ తర్వాత కార్బన్ అయిపోయింది. ఇంకోటి ఏముంది, అక్కడ హైడ్రోజన్ ఉంది. సో హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత, 1. దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 1 అన్న. అప్పుడు మనకి ఇంకా లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఏమవుతుంది, లూయిస్ డాట్ స్ట్రక్చర్. ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్ అది ఎంత వస్తుంది అంటే కనుక హైడ్రోజన్ 1. ఇప్పుడు మనము బాండ్ ఫార్మేషన్ చూద్దాం. ఈ బాండ్ ఫార్మేషన్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే కనుక మొట్టమొదటి ఏం చేయాలంటే ఈ బాండ్ ఫార్మేషన్ని ఎప్పుడైనా ఇట్లాంటి 2 డిఫరెంట్ కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు మొట్టమొదట మనము అది ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి యాటమ్స్ని ఎలా అరేంజ్ చేయాలో మనం చూడాలి. CH4ని జనరల్గా మనం ఎలా అరేంజ్ చేస్తామంటే, సో మనకి ఈ విధంగా కార్బన్ ఉంది, ఆ తర్వాత ఇక్కడ హైడ్రోజన్ని ఇక్కడ హైడ్రోజన్ని ప్లేస్ చేద్దాం. ఓకేనా. ఈ స్ట్రక్చర్ని ముందు అలా తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ స్ట్రక్చర్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు అరేంజ్ చేయండి కార్బన్ని, హైడ్రోజన్స్ని. సో మనకి ఇక్కడ జనరల్గా అయితే కనుక ముందు మనం ఏం చేయాలి, ఒక స్టెప్ రాసుకుందాం. ఈ CH4 అనేది ఎలా ఏర్పడుతుంది అంటే కనుక ఒక కార్బన్ ప్లస్ ఎన్ని హైడ్రోజన్స్, 4 హైడ్రోజన్స్, అవునా. 4 హైడ్రోజన్స్తో దెన్ 1 2 3 4 అండ్ 4 హైడ్రోజన్స్తో మనకి ఏం ఏర్పడుతుంది, CH4 అనేది ఏర్పడుతుంది, అవునా. ఈ కార్బను ఎన్ని హైడ్రోజన్స్తో, 4 హైడ్రోజన్స్తో CH4 ఏర్పడుతుంది. ఈ కార్బన్లో ఉన్నటువంటి ఇట్లా డాట్స్ కూడా చూడండి, ఇట్లా వ్యాలెన్సీ షెల్లో ఉన్న డాట్స్ కూడా ఇట్లా ప్లేస్ చేయండి. ఆ తర్వాత ఈ హైడ్రోజన్కి వాటి లూయిస్ డాట్ సెక్షన్స్ కూడా ప్లేస్ చేయండి. ఇది యాక్చువల్గా. ఆ తర్వాత మనం ఇప్పుడు వీటిని ఎలా అరేంజ్ చేస్తారో చూద్దాం. మొట్టమొదటి ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ కార్బన్ ప్లేస్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ ఒక హైడ్రోజన్, ఆ తర్వాత ఇది అరేంజ్మెంట్, ఓకేనా, అరేంజ్మెంట్. సో యాటమ్స్ని ఎలా అరేంజ్ చేస్తామో చూడండి. అట్లా అరేంజ్ చేసిన తర్వాత ఈ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ప్లేస్ చేయండి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ని, ఈ 4 ఏంటి, కార్బన్కు ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, హైడ్రోజన్. ఈ హైడ్రోజన్కి కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, ఆ ఎలక్ట్రాన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. ఇక్కడ హైడ్రోజన్కి ఉన్న ఎలక్ట్రాన్ ఏమో ఇక్కడ ప్లేస్ చేయండి. ఇక్కడ హైడ్రోజన్కి ఉన్న ఎలక్ట్రాన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. ఈ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ ఏమో ఇక్కడ ప్లేస్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, ఎలక్ట్రాన్స్ని అరేంజ్ చేసాం, అవునా. ఈ ఎలక్ట్రాన్స్ని అరేంజ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, షేరింగ్, ఓకేనా. ఈ షేరింగ్ అనేది మనం ఎలా చేస్తాం, మొట్టమొదట ఈ కార్బన్ ఏం చేస్తుంటే మొత్తం అన్ని ఎలక్ట్రాన్స్ని అది రిసీవ్ చేసుకునేది. ఓకే. ఇప్పుడు చూడండి, కార్బన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవునా. మొత్తం ఎన్ని పేర్స్ ఉన్నాయి, 4 పేర్స్ ఉన్నాయి. 4 పేర్స్ అంటే 4 to 8 ఎలక్ట్రాన్స్. అంటే కార్బన్కి స్టెబిలిటీ వచ్చింది ఎలా, ఆక్టేట్ కన్ఫిగరేషన్ ద్వారా 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి కాబట్టి అది 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దీనికి ఏంటంటే షేరింగ్ వచ్చేసింది. సో కార్బన్కి స్టెబిలిటీ వచ్చింది. దెన్ నెక్స్ట్ తర్వాత ఏంటి, మరి మిగిలిన హైడ్రోజన్స్ పరిస్థితి ఏంటి చూద్దాం. ఇప్పుడు మొట్టమొదట ఈ హైడ్రోజన్ తీసుకుందాం. ఈ హైడ్రోజన్ ఏం చేస్తుంది, ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని హైడ్రోజన్ తీసుకునేది. సో ఈ హైడ్రోజన్కి స్టెబిలిటీ వచ్చిందా, ఎస్, హైడ్రోజన్ ఆల్సో గాట్ స్టెబిలిటీ. ఎలా, 2 ఎలక్ట్రాన్స్ ఉంటే కనుక డ్యూప్లేట్ కన్ఫిగరేషన్. ఏంటంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు మనకి దానికి ఏ కన్ఫిగరేషన్ వస్తుంది, డ్యూప్లేట్ కన్ఫిగరేషన్ వస్తుంది, ఓకేనా, ఈ హైడ్రోజన్కి. మరి మిగిలిన హైడ్రోజన్స్ ఏంటి, మిగిలిన హైడ్రోజన్స్ కూడా అలాగే ఇట్లా ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇట్లా రిసీవ్ చేసుకుంటే అండ్ షేర్ చేసుకుంటాయి. ఈ హైడ్రోజన్ కూడా అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఈ హైడ్రోజన్ కూడా ఇక్కడ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటుంది. ఇది సంక్రాంతి ముగ్గులాగా ఉంది, రైట్. ఇక్కడ చూడండి. సో మనకి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇట్లా తీసుకుంటే కనుక ఇక్కడ ఇప్పుడు బాండ్ ఫార్మేషను, ఆ తర్వాత బాండ్స్ ఎలా రాస్తామని చూద్దాం. మొట్టమొదట ఇక్కడ కార్బన్ తీసుకుందాం. ఈ కార్బన్ తీసుకున్న తర్వాత ఈ హైడ్రోజన్ని మొట్టమొదట ఈ హైడ్రోజన్ తీసుకుందాం. ఇక్కడ మనము ఏ బాండ్ రాయాలి, సింగిల్ బాండ్ రాయాలా, డబుల్ బాండ్ రాయాలా, ట్రిపుల్ బాండ్ రాయాలా, సింగిల్ బాండ్ రాయాలి. ఎందుకని, ఇక్కడ ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ సో సి సింగిల్ బాండ్ హెచ్, ఓకే. ఆ తర్వాత ఇక్కడ హైడ్రోజన్ తీసుకుందాం. ఈ హైడ్రోజన్లో కూడా ఎన్ని పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది. అందువల్ల మనం దీన్ని ఏం చేస్తాం, సింగిల్ బాండ్ అని రాస్తాం,
ఓకే. ఆ తర్వాత మరి ఈ హైడ్రోజన్ అయితే కనుక ఈ హైడ్రోజన్లో కూడా ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అందువల్ల ఒక సింగిల్ బాండ్ అనేది వస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఈ హైడ్రోజన్ అయితే కనుక మనకి మళ్ళీ ఇలా ఇట్లా ఏర్పడుతుంది. ఓకే. అల్టిమేట్గా మనకి లాస్ట్లో అల్టిమేట్ కాంపౌండ్ మనం ఎలా రాస్తాం, ఒక కార్బన్, ఆ తర్వాత ఎన్ని హైడ్రోజన్స్, 4 హైడ్రోజన్స్. సో మనం ఈ విధంగా రాస్తాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి కార్బన్ CH4 మీథేన్, ఈ విధంగా మనకి ఏంటంటే ఈ మీథేన్లో బాండ్ ఫార్మేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. సో మొట్టమొదటి మీకు ఏంటంటే ఇక్కడ అరేంజ్మెంట్ అనేది ఒకసారి ఐడియా ఉండాలి. ఏం లేదు, 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇట్లా అరేంజ్మెంట్ అనేది ఎలా వస్తుందో తెలుస్తుంది. ఒకసారి అరేంజ్మెంట్ ఎలా అరేంజ్ చేయాలో తెలిస్తే అప్పుడు షేరింగ్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఓకేనా. రైట్, ఇంతవరకు తీసుకోండి అన్న. నెక్స్ట్ మనము అమోనియా తీసుకుందాం నెక్స్ట్. ఓకేనా. రైట్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ మీథేన్ తీసుకున్న అమోనియా. ఎక్స్క్యూజ్ మీ. సో అమోనియా, ఇప్పుడు మనము అమోనియాలో బాండ్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మొట్టమొదట అమోనియా అనేది దేనితో ఏర్పడింది, ఒక నైట్రోజన్ యాటమ్తో 3 హైడ్రోజన్ యాటమ్స్తో ఏర్పడింది. సో మొట్టమొదట మనం ఏం చేద్దామంటే నైట్రోజన్ యాటమ్ గురించి మొట్టమొదట రాద్దాం. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఏమో 7, దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషను ఎలా వస్తుంది, మొట్టమొదటి 8 ఎలక్ట్రాన్స్ రాసుకోవాలి, 2 ఎలక్ట్రాన్స్ రాసుకోవాలి. మిగిలిన 7లో 2 ఎలక్ట్రాన్స్ రాసాం, మిగిలిన ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఆ 5 రాసాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం రాయాలి, లూయిస్ డాట్ స్ట్రక్చర్. సో ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్లో మొట్టమొదటి ఏం చేయాలి, ఈ నైట్రోజన్ తీసుకుంటాం. సో న్యూక్లియస్ని ఆ సింబల్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకా ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 5 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ ఈ విధంగా అరేంజ్ చేయండి. ఓకేనా. ఎందుకని ఇట్లా ఇంతకు ముందు చూస్తే కనుక మనం ఎలా కార్బన్కి ఎలా అరేంజ్ చేసాం, ఇక్కడ ఇట్లా కార్బన్కి 4 రాసాం. రైట్. మరి నైట్రోజన్కి ఎందుకని ఇక్కడ ఒక పేరు రాసాం, ఇక్కడ ఇంకొక పేరు అంటే కనుక దాంట్లో మీథేన్లో ఇంతకుముందు మనం రాసినప్పుడు CH4 ఉంది. సో 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, అందువల్ల కార్బన్ 4 హైడ్రోజన్స్తో షేరింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇట్లా డాట్స్ని సెపరేట్ రాసాం. మరి నైట్రోజన్లో 3 డాట్స్ని సెపరేట్గా ఇట్లా ఎందుకు రాసాం, మనము ఇలా ఎందుకు రాయలేదు, ఒక నిమిషం ఆలోచించండి. ఇలా ఎందుకు రాయలేదు, ఇట్లా రాయలేదు, మనం ఇలా రాసాం. ఎందుకు రాసామంటే కనుక వెరీ సింపుల్. ఇక్కడ మనము దేని గురించి డిస్కస్ చేస్తున్నాం, NH3. ఒక నైట్రోజన్ ఎన్ని హైడ్రోజన్స్తో ఇన్వాల్వ్ అవుతుంది, 3 హైడ్రోజన్స్తో ఇన్వాల్వ్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే ఈ 3 డాట్స్ని మనం ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకేనా. ఇట్లా అరేంజ్మెంట్ అయితే లాజికల్గా నేర్చుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ పెడతాను. ఒకవేళ మనం కనుక PCl3 అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, PCl3, అప్పుడు ఫాస్ఫరస్ చుట్టూ కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ పెట్టడానికి, ఎన్ని సింగిల్ ఎలక్ట్రాన్స్ మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ 15. సో 15 అంటే ఫాస్ఫరస్ 15 అనేటప్పటికల్లా మనకి ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ ఎంత వస్తుంది, 2, 8, 5. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో మనం దీన్ని ఎలా అరేంజ్ చేస్తాం, ఇట్లా చేసుకుంటాం, ఇట్లా 3 ఎలక్ట్రాన్స్ని సెపరేట్ రాసుకుంటాం. ఎందుకని 3 ఎలక్ట్రాన్స్ని సెపరేట్గా రాస్తాం అంటే కనుక ఇక్కడ ఈ ఫాస్ఫరస్ క్లోరిన్తో ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి, 3 క్లోరిన్స్ ఉన్నాయి. అందువల్ల ఇక్కడ క్లోరిన్ వస్తుంది, ఇక్కడ క్లోరిన్ వస్తుంది, ఇక్కడ క్లోరిన్ వస్తుంది. సో అట్లా లాజికల్గా నేర్చుకోండి, అప్పుడేమవుతుందంటే మీకు కాన్సెప్ట్ అంటే పర్మనెంట్గా బాండింగ్ అయిపోతుంది. ఓకే. రైట్. ఇక్కడ చూడండి నైట్రోజన్ వచ్చేసింది, నైట్రోజన్ రాసాం మనం. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ అమోనియా అనేది దేనితో ఏర్పడుతుంది, హైడ్రోజన్తో కూడా ఏర్పడుతుంది. సో హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అనేది మనకి ఇంతకుముందు రాసుకున్నాం చాలాసార్లు, దానికి 1 వస్తుంది. ఆ తర్వాత లూయిస్ డాట్ స్ట్రక్చర్.
లూయిస్ డాట్ స్ట్రక్చర్. ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్ అనేది మనకి హైడ్రోజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒకటే ఉంది కాబట్టి ఒక డాట్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ మన నెక్స్ట్ ఏంటి, బాండ్ ఫార్మేషన్. ఓకేనా, బాండ్ ఫార్మేషన్. బాండ్ ఫార్మేషన్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే కనుక ఒక నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్, అంతే కదా. ఒక నైట్రోజన్ మూడు హైడ్రోజన్స్తో బాండ్ ఫార్మేషన్లో ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే దానికి లూయిస్ డాట్స్ కూడా రాయండి, లూయిస్ డాట్ స్ట్రక్చర్ కూడా రాయండి. అప్పుడు మనకి ఇట్లా పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని, ఇట్లా 3 ఎలక్ట్రాన్స్ని ఇట్లా ప్లేస్ చేయండి. ఈ హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ని, అతని దగ్గర ప్రతి ఒక్క హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, వాటిని ఎలా ఎక్స్ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు అరేంజ్మెంట్ ఎలా అరేంజ్ చేద్దామని చూద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ నైట్రోజన్ ఇక్కడ ప్లేస్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ప్లేస్ చేయండి. ముందు అరేంజ్మెంట్ చూడండి. ఆ తర్వాత నైట్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ని, ఆ తర్వాత ఇక్కడ ఒక హైడ్రోజన్ని, ఇక్కడ ఒక హైడ్రోజన్ని ప్లేస్ చేయండి. ఇప్పుడు హైడ్రోజన్ని అరేంజ్ చేసిన తర్వాత హైడ్రోజన్స్ని అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, వీటి యొక్క ఎలక్ట్రాన్స్ని రాయండి. సో ఇక్కడ ఈ నైట్రోజన్లో ఉన్నటువంటి ఒక పేరు ఇక్కడ రాయండి. ఓకే, ఇక్కడ ఈ నైట్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ని, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ని ప్లేస్ చేయండి. ఆ తర్వాత ఈ హైడ్రోజన్ దగ్గర కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, ఆ ఎలక్ట్రాన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. ఈ హైడ్రోజన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. ఆ తర్వాత ఈ హైడ్రోజన్కి కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, ఇది ప్లేస్ చేయండి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, ఒకసారి ఎలక్ట్రాన్స్ని అరేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో మొట్టమొదటి ఏం చేయాలి, ఈ నైట్రోజన్ అనేది ఈ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మొత్తాన్ని షేర్ చేసుకునేది. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది, ఇక్కడ నైట్రోజన్కి ఆక్టేట్ కన్ఫిగరేషన్ వచ్చింది. ఎలా, ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని పేర్స్ ఉన్నాయి, 1 2 3 4 పేర్, 4 2 8 ఎలక్ట్రాన్స్ ఉంది. సో నైట్రోజన్కి స్టెబిలిటీ వచ్చింది, ఆక్టేట్ కన్ఫిగరేషన్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ చూద్దాం. ఈ హైడ్రోజన్ కూడా ఏం చేస్తుంది, నెక్స్ట్ ఈ హైడ్రోజన్ ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకునేది. ఓకే, సో ఈ హైడ్రోజన్ ఆల్సో గాట్ స్టెబిలిటీ. ఏ కన్ఫిగరేషన్, డ్యూప్లేట్ కన్ఫిగరేషన్. అక్కడ చూడండి డ్యూప్లేట్ కన్ఫిగరేషన్. అండ్ సో ఇక్కడ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ హైడ్రోజన్ లేదు కదా, ఇట్లా వదిలేసాను. ఆ తర్వాత ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదా, ఈ హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ మనకి డ్యూప్లేట్ కన్ఫిగరేషన్ వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఈ హైడ్రోజన్ ఏం చేస్తుంది, ఇట్లా ఎలక్ట్రాన్స్ని అది షేర్ చేసుకుంటుంది. సో ఈ మొత్తం బాండ్ ఫార్మేషన్ ఇక్కడ చూడండి, నైట్రోజన్కి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆక్టేట్ కన్ఫిగరేషన్. ఈ హైడ్రోజన్కి డ్యూప్లేట్ కన్ఫిగరేషన్, ఈ హైడ్రోజన్కి డ్యూప్లేట్ కన్ఫిగరేషన్, ఈ హైడ్రోజన్ కూడా డ్యూప్లేట్ కన్ఫిగరేషన్. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం కలిసేసి మనకి ఎలా వస్తాయో చూద్దాం. ఇది నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్, నైట్రోజన్. ఆ తర్వాత దాంట్లో షేరింగ్ కాకుండా ఎలక్ట్రాన్స్ని రాయండి ముందర. ఓకే, అండ్ సో నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ చూడండి, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ ఈ హైడ్రోజన్కి నైట్రోజన్కి మధ్య ఎన్ని పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ అయినాయి, ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. అందువల్ల దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా సింగిల్ బాండ్. ఓకే, ఆ తర్వాత ఈ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదా, ఈ హైడ్రోజన్కి నైట్రోజన్కి కూడా మధ్య ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ అయినాయి. అవునా, మరి ఈ హైడ్రోజన్ మధ్య కూడా ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ అయినాయి. రైట్, ఇప్పుడు అల్టిమేట్గా మనకి ఎలా ఏర్పడుతుంది అంటే కనుక NH3 ఏర్పడుతుంది. ఈ విధంగా మనకి అమోనియా అనేది ఏర్పడుతుంది. ఓకేనా, రైట్. సో దిస్ వన్ ఆల్సో అండర్స్టూడ్ నో. అయితే దీంట్లో మీకు కావాల్సిందంటే కేవలం అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి, దాని నైబరింగ్ యాటమ్ చూసుకోండి, అక్కడ ఎంత కౌంట్ ఉందో చూడండి. నా కౌంట్ అంటే ఏంటి, ఇక్కడ నైట్రోజన్ ఉంది, ఇక్కడ నైట్రోజన్తో పాటు ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. అందువల్ల ఇక్కడ నైట్రోజన్కి మూడు సెపరేట్ లూయిస్ డాట్స్ రాయాలి సెపరేట్గా. అంటే ఏంటి, ఇక్కడ నైట్రోజన్కి 3 సెపరేట్గా రాసుకుని ఒకటి పేరుగా రాసుకోవాలి. ఎందుకని, ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది, అందుకోసం. ఓకేనా, రైట్. మనము నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, రైట్. నెక్స్ట్ మళ్ళీ మనము ఈసారి వాటర్ మాలిక్యూల్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం. Bond formation in a water molecule. వాటర్ ఫార్ములా ఏంటి, H2O.
ఈ వాటర్లో బాండ్ ఫార్మేషన్ ఎలా ఎక్స్ప్రెస్ అవుతుందో చూద్దాం. దానికోసం మొట్టమొదటి ఏం చేద్దాం, మళ్ళీ ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ లేదా హైడ్రోజన్ అనేది తీసుకుందాం. సరే, హైడ్రోజన్ తీసుకుందాం. సో హైడ్రోజన్ తీసుకుంటే అటామిక్ నెంబర్ 1. సో దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏమొస్తుంది, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. సో 1. ఆ తర్వాత ఏం రాయాలి, లూయిస్ డాట్ స్ట్రక్చర్. లూయిస్ డాట్ స్ట్రక్చర్ మనకి ఎన్ని డాట్స్ ఉన్నాయి, ఒకే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఒక డాట్ రాస్తాం. సో హైడ్రోజన్కి అయిపోయింది. నెక్స్ట్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. సో ఇక్కడ ఆక్సిజన్కి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. సో మొట్టమొదటి ఎన్ని ఎలక్ట్రాన్స్ రాస్తాం, 2 ఎలక్ట్రాన్స్ రాస్తాం. నెక్స్ట్ 6 ఎలక్ట్రాన్స్ రాస్తాం. ఆ తర్వాత లూయిస్ డాట్ స్ట్రక్చర్. లూయిస్ డాట్ స్ట్రక్చర్లో ఎన్ని డాట్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి వ్యాలెన్స్ స్టేషన్లో 6 డాట్స్ ఉన్నాయి. అందువల్ల మొట్టమొదటి ఏం చేయాలి, ఇక్కడ ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రాసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రాసుకోండి. ఆ తర్వాత మనకి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ప్లేస్ చేయండి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ప్లేస్ చేయండి. ఓకేనా. మళ్ళీ మీరు పేరు పెట్టుకుంటే ఈ హైడ్రోజన్తో బాండింగ్ అనేది సాధ్యం కాదు. అందువల్ల ఏంటంటే దానికి ఇండివిజువల్గా ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ రాయండి. ఓకేనా, రైట్. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, బాండ్ ఫార్మేషన్. సో బాండ్ ఫార్మేషన్. సో ఇప్పుడు మనము బాండ్ ఫార్మేషన్ తీసుకుందాం. ఈ బాండ్ ఫార్మేషన్ అనేది వేటి మధ్య జరుగుతుంది, ఒక ఆక్సిజన్ హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్. సో ఇక్కడ హైడ్రోజన్కి ఉన్నటువంటి ఒక డాట్ రాయండి, ఇక్కడ ఒక డాట్ రాయండి. ఆ తర్వాత ఇక్కడ ఆక్సిజన్లో ఉన్నటువంటి ఇక్కడ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఇట్లా ఎక్స్ప్రెస్ చేయండి. ఓకే, ఈ విధంగా రాసిన తర్వాత అరేంజ్ చేయాలి. మనం ఎట్లా అరేంజ్ చేస్తాం అంటే కనుక ఇక్కడ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మొట్టమొదటి ఒక ఆక్సిజన్ రాసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఒక హైడ్రోజన్ రాసుకోండి, ఇక్కడ ఒక హైడ్రోజన్ రాయండి. ఓకే, ఆ విధంగా రాసుకున్న తర్వాత ఇక్కడ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇక్కడేమో ఒక పెయిర్ రాయండి. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ ఒక పెయిర్ రాయండి. ఓకే, రైట్. ఇక్కడ ఆక్సిజన్ దగ్గర ఇంకొక ఎలక్ట్రాన్ ఉంది. ఎందుకంటే మొత్తం దాని వ్యాలెన్సీలో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఆక్సిజన్కి తన దగ్గర ఉన్నటువంటి 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని ఎక్స్ప్రెస్ చేసాం. ఆ తర్వాత హైడ్రోజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, తన దగ్గర ఒక వ్యాలెన్స్ స్టేషన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఆ ఎలక్ట్రాన్ ప్లేస్ చేయండి. ఈ హైడ్రోజన్కి ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది, అది కూడా అక్కడ ప్లేస్ చేయండి. ఆ తర్వాత ఏం చేయాలి, షేరింగ్. సో ఆక్సిజన్ ఏం చేస్తుంది, మొత్తం అక్కడ ఉన్నటువంటి 8 ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. సో ఇప్పుడు ఆక్సిజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. అంటే ఏంటి, అది స్టేబుల్ అయిందా లేదా, స్టేబుల్ అయింది. ఎలా చెప్పగలం, మనము ఆక్టేట్ కన్ఫిగరేషన్ బట్టి. ఓకేనా. సో 8 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీలో వస్తే ఆటోమేటిక్గా అది స్టెబిలిటీ వస్తుంది, ఆక్టేట్ రోల్. ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసాము. ఇప్పుడు మన ఆక్సిజన్ ఇక్కడ హైడ్రోజన్ వస్తే కనుక ఈ హైడ్రోజన్ ఏమంటాం, ఈ హైడ్రోజన్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఆ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఈ హైడ్రోజన్ షేర్ చేసుకుంటుంది. అప్పుడు ఈ హైడ్రోజన్కి స్టెబిలిటీ వస్తుందా, ఎస్. అదేంటది, డ్యూప్లెట్ కన్ఫిగరేషన్. వ్యాలెన్స్ స్టేషన్లో 2 ఎలక్ట్రాన్స్ వస్తే ఆ ఎలిమెంట్ ఏమవుతుందంటే దానికి స్టెబిలిటీ వస్తుంది. ఇక్కడ కూడా ఈ హైడ్రోజన్ ఏం చేస్తుంది, ఇది కూడా ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇది షేర్ చేసుకుంటుంది. సో ఈ విధంగా షేరింగ్ అయిన తర్వాత మనం దీన్ని ఇంకెట్లా రాస్తాం అంటే కనుక ఇక్కడ చూడండి, ఆక్సిజన్ దాంట్లో షేరింగ్లో లేని ఎలక్ట్రాన్స్ని సెపరేట్గా రాయండి. ఆ తర్వాత హైడ్రోజన్ ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని బాండ్స్ రాయాలి, మనకి ఎన్ని పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక పెయిర్ ఉందన్నమాట. ఒక పెయిర్ ఉంటే మనం ఏం రాసుకోవాలి, ఒక బాండ్ రాసుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత ఇంకొక హైడ్రోజన్ ఉంది. ఈ హైడ్రోజన్కి కూడా మనకి ఎన్ని పెయిర్స్ ఉన్నాయి, ఒక పెయిరే ఉంది, ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేరింగ్. సో ఇక్కడ కూడా మనకి ఏం ఏర్పడుతుంది, సింగిల్ బాండ్ ఏర్పడుతుంది. అల్టిమేట్గా మనకి ఎన్ని బాండ్స్ ఏర్పడుతుంది, H2O అనేది మనకి ఏర్పడుతుంది, H2O. ఓకేనా, రైట్. ఈ విధంగా బాండ్ ఫార్మేషన్ అనేది మనం ఈ విధంగా చూసుకోవచ్చు. సో మొట్టమొదట ఇవన్నీ కూడా మనకి అసలు కోవలెంట్ బాండ్లో మనకి బాండ్ ఫార్మేషన్ దేని బేస్ చేసుకుని, వాటిలో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని బేస్ చేసుకుని. అందువల్ల దీన్ని ఏమంటాం మనము, ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ గివెన్ బై లూయిస్. లేకపోతే కనుక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ మీకు బోర్డ్ ఎగ్జామ్లో అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ బాండ్ ఫార్మేషన్ బై మీన్స్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనొచ్చు. లేకపోతే కనుక ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ బాండ్ ఫార్మేషన్ అండ్ బై మీన్స్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ ఆర్ ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ
అని ఏదైనా అనొచ్చు. లేకపోతే కనుక ఎక్స్ప్లెయిన్ ద బాండ్ ఫార్మేషన్ బై మీన్స్ ఆఫ్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ అని చెప్పేసినా అడగవచ్చు. ఈ అన్నిటి కూడా రిలేటెడ్ ఒకటే, ఏంటిది వాటిలో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఎట్లా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, వీటన్నిటికి కూడా ఒక సింపుల్ మెథడ్ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ తీసుకోవాలి, ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాటమ్కి కూడా అటామిక్ నెంబర్ రాయాలి, ఆ తర్వాత వాటి యొక్క ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయాలి, నెక్స్ట్ ఏంటంటే దాని యొక్క లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం రాయాలి, అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ టు దట్ కాంపౌండ్. ఆ ఇచ్చినటువంటి కాంపౌండ్కి మనము అరేంజ్ చేసుకోవాలి యాటమ్స్ని. అరేంజ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఎలక్ట్రాన్స్ని మనం ప్లేస్ చేయాలి. ఎలక్ట్రాన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఈ ఎలక్ట్రాన్స్ ఎలా షేరింగ్ అవుతాయో చూసుకోవాలి. ఆ షేరింగ్ అయినప్పుడు ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక షేరింగ్ అయితే సింగిల్ బాండ్, 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేరింగ్ అయితే కనుక డబుల్ బాండ్, 3 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేరింగ్ అయితే కనుక ట్రిపుల్ బాండ్ ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, జనరల్గా మనకి సింగిల్ బాండ్ అయితే కనుక మనం ఏం తీసుకుంటాం, హైడ్రోజన్ని ఫ్లోరిన్ని తీసుకుంటాం. డబుల్ బాండ్ అయితే కనుక మనకి ఆక్సిజన్ తీసుకుంటాం. ట్రిపుల్ బాండ్ అయితే కనుక నైట్రోజన్ తీసుకుంటాం. దీంతో పాటుగా మనం ఇంకా ఏం డిస్కస్ చేసామంటే మనకి అమోనియా ఫార్మేషను, ఆ తర్వాత మీథేన్ ఫార్మేషను, ఆ తర్వాత వాటర్ మాలిక్యూల్ ఫార్మేషను, వీటిని కూడా మనం చూసాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనము దీనికి సంబంధించినటువంటి ఈ కోవలెంట్ బాండ్కి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ని మనము ఇంకా చూద్దాం. దాంట్లో కొన్ని వర్డ్స్ నేర్చుకోవాలి మీరు, ఇవేంటంటే మీకు ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. దాంట్లో మొదటిది ఏంటంటే కోవాలెన్సీ. వ్యాలెన్సీ వేరు, కోవాలెన్సీ వేరు. కోవాలెన్సీ, వ్యాలెన్సీ అంటే కనుక వ్యాలెన్సీ, వాట్ ఈజ్ మెంట్ బై వ్యాలెన్సీ, కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ యాన్ ఎలిమెంట్. అంటే ఏదైనా సరే ఒక ఎలిమెంటు స్టేబుల్ అవ్వాలి అంటే దానికి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ అవసరమవుతాయి, లేకపోతే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయో దాన్ని వ్యాలెన్సీ అని చెప్పేసి అనుకుంటాం. రైట్. ఇక్కడ మనకి కోవాలెన్సీ అంటే కనుక ఏదైనా సరే ఒక యాటమ్ నైబరింగ్ యాటమ్స్తో మొత్తం ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది అన్నది కోవాలెన్సీ. టోటల్ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ బై ద ఎనీ యాటమ్ టు ఇట్స్ నైబరింగ్ యాటమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద కోవాలెన్సీ. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. కోవాలెన్సీ అంటే వాట్ ఈజ్ మెంట్ బై ద కోవాలెన్సీ. కోవాలెన్సీకి మరి ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నైట్రోజన్ చూద్దాం. నైట్రోజన్ తీసుకుంటే కనుక ఇక్కడ నైట్రోజన్ అనేది ఇట్లా హైడ్రోజన్తో 3 బాండ్స్ ఏర్పడుతుంది. సో నైట్రోజన్ కోవాలెన్సీ ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ విత్ నైబరింగ్ యాటమ్. ఈ నైబరింగ్ యాటమ్తో నైట్రోజన్ వీటితో ఎన్ని బాండ్స్ ఏర్పరిచింది, ఇది ఒక బాండ్, ఇది ఒక బాండ్, ఇది ఒక బాండ్. సో నైట్రోజన్ అనేది ఎన్ని బాండ్స్ ఎన్ని కోవలెంట్ కాంపౌండ్స్ని, ఎన్ని కోవలెంట్ బాండ్స్ అది ఎగ్జిస్ట్ చేస్తుంది, అండ్ ఎన్ని కోవలెంట్ బాండ్స్ అది ఎస్టాబ్లిష్ చేస్తుంది, 3 కోవలెంట్ బాండ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో దీనికి కోవాలెన్సీ ఆఫ్ నైట్రోజన్ ఎంత, నైట్రోజన్కి కోవాలెన్సీ 3 అవుతుంది. ఒకవేళ క్వశ్చన్ కనుక CH4 అని అడిగారు అనుకోండి, CH4లో కోవాలెన్సీ ఆఫ్ కార్బన్ అంటే ఇక్కడ కార్బన్ ఏం చేస్తుంది, ఒక హైడ్రోజన్తో ఇట్లా బాండ్ ఫామ్ చేస్తుంది. సో కార్బన్ కోవాలెన్సీ ఎంత, ఇక్కడ ఉన్నటువంటి బాండ్స్ కోవలెంట్ బాండ్స్ని కౌంట్ చేసుకోవాలి, 1 2 3 4. అండ్ సో ఇక్కడ మీథేన్లో కార్బన్ యొక్క కోవాలెన్సీ ఎంత, 4. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ వాటర్ మాలిక్యూల్ తీసుకుందాం, H2O అనేది ఎలా ఏర్పడుతుంది, ఆక్సిజన్ ఇట్లా ఒక హైడ్రోజన్తో ఇక్కడ మనకి ఇట్లా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వీటిని కన్సిడర్ చేయం. ఇక్కడ ఒక కోవలెంట్ బాండ్, ఇక్కడ ఒక కోవలెంట్ బాండ్. సో ఆక్సిజన్ కోవాలెన్సీ ఎంత, 2. ఓకేనా, ఇట్లా మనం తీసుకుంటాం. అర్థమైంది కదా. దాంట్లో ఒక యాటమ్ అనేది మిగిలిన నైబరింగ్ యాటమ్స్తో మొత్తం ఎన్ని కోవలెంట్ బాండ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, దాన్ని మనము టోటల్ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ అని చెప్పేసి అనుకుంటాం. దాన్ని కోవాలెన్సీ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా, కోవాలెన్సీ అంటే అర్థమైంది కదా. అది కోవాలెన్సీ అనేది అన్నిటికీ ఒకేలాగా ఉండదు, అది సబ్స్టాన్స్ని బట్టి, అది కాంపౌండ్ బట్టి మారుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ. సో మనకి ఈ విధంగా కోవాలెన్సీ అనేది ఉంటుంది. ఓకేనా, వ్యాలెన్సీ అంటే వేరు, కోవాలెన్సీ అంటే ఇది వేరు. అండర్స్టాండ్ వాట్ ఈజ్ మెంట్ బై కోవాలెన్సీ. ఓకే, ఒక న్యూ వర్డ్ మీరు నేర్చుకున్నారు. వాట్ ఈజ్ మెంట్ బై కోవాలెన్సీ అనగానే ఒకటే వర్డ్ గుర్తు రావాలి, ఏంటది, టోటల్ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ బై వన్ యాటమ్ విత్ ఇట్స్ నైబరింగ్ యాటమ్స్. దాన్ని మనం కోవాలెన్సీ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, ఆ తర్వాత ఇంకొక వర్డ్ ఏంటంటే బాండ్ లెంగ్త్.
సో బాండ్ లెంగ్త్ అంటే ఏంటి? బాండ్ లెంగ్త్ అంటే కనుక మనం ఇంతకుముందు కూడా నేర్చుకున్నాం. వాట్ ఈస్ meant బై బాండ్ లెంగ్త్? లెంగ్త్ ఆఫ్ ద బాండ్ ఆఫ్ 2 atoms ఇన్ ఏ కాంపౌండ్. ఏదైనా ఒక కాంపౌండ్ తీసుకుందాం, ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి 2 atoms మధ్య ఈక్విలిబ్రియం డిస్టెన్స్నే మనం బాండ్ లెంగ్త్ అని చెప్పేసి అనుకుంటాం. అంటే ఒక యాటమ్ తీసుకుందాం, ఇంకో యాటమ్ తీసుకుందాం, ఆ రెండు యాటమ్స్ యొక్క న్యూక్లియస్ మధ్య ఉన్న డిస్టెన్స్ని, న్యూక్లియస్ మధ్య ఫర్ ఎగ్జాంపుల్ మనం హైడ్రోజన్ తీసుకుందాం. హైడ్రోజన్ తీసుకుంటే హైడ్రోజన్ అనేది ఒక కోవలెంట్ కాంపౌండ్, ఓకేనా? ఈ హైడ్రోజన్ ఆ తర్వాత ఈ హైడ్రోజన్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వాటి న్యూక్లియస్ యొక్క డిస్టెన్స్ని దాన్ని మనం అనుకుంటాం బాండ్ లెంగ్త్ అనుకుంటాం. ద ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ ద టూ న్యూక్లియస్ ఆఫ్ ద యాటమ్, టూ న్యూక్లియస్ ఆఫ్ డైఅటామిక్ కాంపౌండ్. డైఅటామిక్ కాంపౌండ్ అంటే డైఅటామిక్ అంటే 2 atoms ఉన్నటువంటి ఒక కాంపౌండ్ తీసుకొని ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాటమ్ యొక్క న్యూక్లియస్కి నెక్స్ట్ యాటమ్ యొక్క న్యూక్లియస్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం బాండ్ లెంగ్త్ అని చెప్పేసి అనుకుంటాం, ఓకేనా? బాండ్ లెంగ్త్ అంటే అర్థమైంది కదా. ఒక కాంపౌండ్ తీసుకొని ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి 2 atoms మధ్య ఉన్నటువంటి న్యూక్లియస్ మధ్య డిస్టెన్స్ని బాండ్ లెంగ్త్ అని చెప్పేసి అనుకుంటాం, ఓకేనా? ఈ బాండ్ లెంగ్త్ని జనరల్గా మనం ఏం చేస్తామంటే యాంగ్స్ట్రామ్స్లో మనం మెజర్ చేస్తూ ఉంటాం, ఓకేనా? యాంగ్స్ట్రామ్. దీనికి యాంగ్స్ట్రామ్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. 1 angstrom ఈజ్ ఈక్వల్ టు 10 power minus 10 meters, that is equal to 10 power minus 8 centimeters, that is equal to 0.1 nanometers, and that is equal to 100 picometers. ఇవన్నీ కూడా ఒక యాంగ్స్ట్రామ్ కిందకే వస్తాయి, ఓకేనా? ఒక యాంగ్స్ట్రామ్. ఇవన్నీ కూడా ఈ వాల్యూస్ బాగా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు, ఓకేనా? సో 1 angstrom ఈజ్ ఈక్వల్ టు 10 power minus 10 meters. 1 angstrom is equal to 10 power minus 8 centimeters. 1 angstrom is equal to 0.1 nanometer. ఇక్కడ 1 nanometer is equal to 10 power minus 9 meters. Okay, and 1 picometer. 1 picometer is equal to 10 power minus 12 meters. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా? ఇవన్నీ కూడా దేనికి యూనిట్స్? యాంగ్స్ట్రామ్స్కి, ఓకే సారీ, బాండ్ లెంగ్త్కి యూనిట్స్. బాండ్ లెంగ్త్కి యూనిట్స్ ఏం తీసుకుంటాం? బేసికల్గా యాంగ్స్ట్రామ్స్ అని తీసుకుంటాం. యాంగ్స్ట్రామ్స్ని మనం మీరు చాలా రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దాన్ని సెంటీమీటర్స్లో, మీటర్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, సెంటీమీటర్స్లో, పీకోమీటర్స్లో, నానోమీటర్స్లో అలా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ బాండ్ లెంగ్త్. ఇది అడుగుతారు, చాలాసార్లు అడిగారు ఈ డెఫినేషన్. డిఫైన్ బాండ్ లెంగ్త్ అని అడగొచ్చు. లేకపోతే కనుక ద ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ ద 2 atoms ఆఫ్ ఏ కోవలెంట్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ వాట్? బాండ్ లెంగ్త్, ఓకేనా? బాండ్ లెంగ్త్ అంటే అది. నెక్స్ట్ వన్ ఏంటంటే బాండ్ ఎనర్జీ. బాండ్ ఎనర్జీ ఆర్ బాండ్ డిస్అసోసియేషన్ ఎనర్జీ. సో బాండ్ ఎనర్జీ లేకపోతే కనుక బాండ్ డిస్అసోసియేషన్ ఎనర్జీ. సో బాండ్ ఎనర్జీ అంటే, బాండ్ డిస్అసోసియేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ఏ బాండ్, టు బ్రేక్ ఏ కోవలెంట్ కాంపౌండ్, ఓకేనా? టు బ్రేక్ ఏ కోవలెంట్ బాండ్ ఇన్ ద కోవలెంట్ కాంపౌండ్. అంటే ఒక కోవలెంట్ కాంపౌండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, సింగిల్ బాండ్ హైడ్రోజన్ ఉంది. సో ఇక్కడ హైడ్రోజన్, సింగిల్ బాండ్ హైడ్రోజన్. ఈ బాండ్ని మనం బ్రేక్ చేయాలి అంటే కనుక ఎంతైతే ఎనర్జీ మనకి అవసరం అవుతుందో ఆ ఎనర్జీని మనం ఏమనుకుంటామంటే దాన్ని బాండ్ ఎనర్జీ లేకపోతే కనుక బాండ్ డిస్అసోసియేషన్ ఎనర్జీ అని చెప్పేసి అనుకుంటాం, ఓకే? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. డిఫైన్ బాండ్ ఎనర్జీ. చాలా సింపుల్ కదా, ఏముంది? కోవలెంట్ కాంపౌండ్లో 2 atoms మధ్య ఉన్నటువంటి బాండ్ని బ్రేక్ చేయడానికి మనకు కావాల్సినటువంటి ఎనర్జీని మనం బాండ్ ఎనర్జీ అని చెప్పేసి అనుకుంటాం, ఓకేనా? ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ఏ బాండ్ ఇన్ ఏ కోవలెంట్ కాంపౌండ్, to break the bond in between the 2 atoms, diatoms of a covalent compound. ఒక కోవలెంట్ కాంపౌండ్లో ఉన్నటువంటి 2 atoms మధ్య ఉన్న బాండ్ని బ్రేక్ చేయడానికి మనకి ఎంతైతే ఎనర్జీ అవసరం అవుతూ ఉంటుందో ఆ ఎనర్జీని బాండ్ ఎనర్జీ అని చెప్పేసి అంటారు, ఓకేనా? బాండ్ ఎనర్జీ లేకపోతే కనుక బాండ్ డిస్అసోసియేషన్ ఎనర్జీ అని చెప్పేసి అనుకుంటాం, ఓకేనా? రైట్.